ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ కొట్టం జంగయ్య యాదవ్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు విజయ ఆర్య క్షత్రియ గారు. నమస్తే అందరికీ. ముందుగా జంగయ్య యాదవ్ గారు, మనం చూస్తే నిన్న నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై పెద్ద ఎత్తున హైదరాబాద్ అట్టుడికిన సందర్భం కనిపించింది. అర్ధరాత్రి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. వారు లేవనెత్తిన ప్రధానమైన అభ్యంతరం నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై, ఏ పరీక్ష రాయని వారు మాత్రమే దీక్ష చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. నిందలేసిన రేవంత్ భగ్గుమన్న యూత్ అంటూ ఈరోజు కథనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికే మనం చూస్తున్నాం అనేక రోజులుగా కూడా నిరసన జ్వాల రోజు రోజుకు పెరుగుతున్న సందర్భం. మీరు చెప్పిన విషయం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పైన మాట్లాడిన సందర్భం చూసుకున్నట్లయితే, అధికారంలో రాకముందు ఉన్నటువంటి నిరుద్యోగుల మీద ప్రేమ ఈరోజు నీరుగారిపోయినటువంటి సందర్భం మనం చెప్పవచ్చు. నిరుద్యోగులకు నిరాశనే మిగిలింది తప్ప వాళ్ళ ఆశలు పడి ఎంతో ఆశతోనే నిజంగా కూడా కొత్త గవర్నమెంట్ వస్తే, మాకు కొత్త ప్రభుత్వం వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసము గత మార్చి నెలలో అంటే పోయిన సంవత్సరం మార్చి నెలలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష కూర్చోవడం, అంటే మౌన దీక్ష చేసి నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి దీక్ష చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మనసు చెలించి ఆ రోజు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నటువంటి సందర్భము. అదేవిధంగా అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు గత సంవత్సరం నవంబర్లో ఏదైతే మనము అనుకుంటున్నామో అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులతోని ఛాయ్ తాగి, మేము ప్రతి సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మీకు 10 ఏళ్లలో ఉద్యోగాలు రాలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేక మీరు నిరుద్యోగులుగా మిగిలిపోయారు, మేము కాంగ్రెస్ వస్తే ఇస్తాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వెళ్ళేసి అక్కడ మద్దతు తెలిపి వారితో ఛాయ్ తాగి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఇలా ఎక్కడా కనపడట్లేదు. రేవంత్ రెడ్డి గారు కనపడినా కానీ మాట మార్చి ఏదో మోసం చేయాలని చెప్పేసి చూస్తున్నటువంటి సందర్భం. దీంతో మనం తీసుకున్నట్లయితే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 2, 3 పోస్టులు తీసుకున్నా కానీ డిఎస్సి వాయిదా వేయమని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా ఒకే ఎగ్జామ్ ఒకేసారి నిర్వహించడం వలన 2 ఎగ్జామ్స్లలో ఇబ్బంది పడడము, అదేవిధంగా కొన్ని అర్హత ఉన్నప్పటికీ కూడా అవకాశాలు కోల్పోయేటువంటి సందర్భం ఉంది కనుక వీటిని కొంతకాలం మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నటువంటి వాటిని సక్రమంగా పద్ధతిలో నడిపితే బాగుంటుంది అని చెప్పేసి నిరుద్యోగులు మొరపెట్టుకుంటే వినే నాదుడు కరువైండు. దానితో పాటు దాన్ని హేళన చేసే విధంగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హేళన చేస్తూ, మీరు ఎట్లా చేస్తారు, మేము అనుకున్నదే మేమే చేస్తాము, అంటే నేను అనుకున్నది మాత్రమే నేను చేస్తాను తప్ప మీరు ఎవరేమన్నా చేసుకోండి, ఏదైనా చేయండి అని చెప్పేసి చేస్తున్నారు. దానికి ఈరోజు నిరుద్యోగులు ఒకటే మాట అంటున్నారు, అయ్యా మీకు ఉద్యోగం లేనప్పుడు, మీకు రాజకీయ ఉద్యోగం లేనప్పుడు, రాజకీయ నిరుద్యోగిగా మీరు ఉన్నటువంటి సందర్భంలో మేము ఓట్లేసి అధికారం కల్పించేసి మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టి మీకు ఒక ఉద్యోగం ఇచ్చినాము, ఇలా మాకు ఉద్యోగం ఈ బాబు అని చెప్పేసి మేము నిన్ను అడుక్కుంటుంటే ఇలా నువ్వు మమ్మల్ని హేళనగా మాట్లాడుతూ లాఠీ చార్జీలతోని, కంచెలతోని, గోడలు కొడతాము, బద్దలు కొడతాము అని చెప్పేసి ఒక అహంకారపూరిత ధోరణితోని ఇలా నిరుద్యోగులను హేళన చేస్తున్నటువంటి మీ యొక్క ఏదైతే అహంకార ధోరణి ఉందో దాన్ని ఖచ్చితంగా మేము నిలదీస్తాము. తెలంగాణలో ఏనాడు కూడా యువతతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా బట్టగట్టి బయటపడినటువంటి చరిత్ర లేదు. ఇక్కడ ఓయు కానీ కేయు కానీ ప్రతి దగ్గర యువత దాదాపు దేశానికి ఆదర్శం అంటారు. కానీ ఇలా నిరుద్యోగులు ఎంత బగబగ మండుతున్నారంటే ఒక సూర్యునిలాగా ఎక్కడ కూడా మాకు అన్యాయం జరిగినటువంటి సందర్భంలోనే మేము ఆ రోజు గతంలో టీఆర్ఎస్లో రాలేదు మాకు అనే పోస్టులు కొన్నింట్లలో మేము ఇబ్బంది పడ్డాము. దాన్ని మేము ఏదో సాధించుకుంటే మాకు వస్తుందని చెప్పేసి మీరు చెప్పిన మాటలు నమ్మి నట్టేట మునిగినట్టు అయినటువంటిది ఉంది. అంటే పొయ్యిలోకెళ్ళి నూతిలో పడ్డట్టు మాకు కనిపిస్తుంది. ఈరోజు మీరు నిరుద్యోగులను ఇంత మోసం చేయడము, రైతులను మోసం చేసినా కానీ యువతను మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గాన్ని కూడా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భాలు కూడా మీరు ఇవ్వలేకపోతున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి ఆ రోజు ఏదైతే సరూనగర్ ఇండోర్ స్టేడియంలో యూత్ మీటింగ్ పెట్టేసి మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, యువతకు ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చేసి యువతను ప్రేరేపించినటువంటి సందర్భాలు ఎక్కడ పోయినాయి? ఈ రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా పెదవులు మూసుకొని చెప్పేసి ఎందుకు మీరు కూర్చుంటున్నారు? ఇంతకుముందు గతంలో మనం తీసుకున్నట్లయితే ఇదే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అసెంబ్లీలో మేము 1:50 కాదు 1:100 ఇస్తా అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూసాము.
అంటే ఈ రోజు అవి అసెంబ్లీ హాల్ వరకే పరిమితమైనవి కానీ అసెంబ్లీ హాల్ దాటి బయటికి రాకుండా పోతున్నాయి. అంటే కాలు కడప దాటలేదు, మాటలు మాత్రం కోటలు దాటుకుంటున్నాయి. ఎక్కడ కూడా ఢిల్లీ అని చెప్పేసి మీరు అమెరికాని విదేశీ పర్యటనలు లేదంటే వేరే పార్టీ వాళ్ళను మీరు స్ట్రెంత్ కావడానికి చూస్తున్నారు తప్ప మా ఉన్నటువంటి పరిస్థితి ఏంది? మీరు లైఫ్లో వైఫ్ ఉంటుందో ఉండదో అని చెప్తున్నారు, వైఫై ఉండాలి అని చెప్తున్నారు, కానీ మా ఉద్యోగాల్లో జీవితాలలో మాకు ఉద్యోగం లేకపోతే మా జీవితంలో మేము ఎక్కడ ఉండాలి అంటే మేము ఎక్కడ చావాలి అని చెప్పేసి ఇలా నిరుద్యోగులు అంత అర్ధమరాత్రి అయినప్పటికీ కూడా రాత్రి 10-11 గంటలకు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అరే మేము ఇంత కష్టపడి ఇంత చదువుతున్నాము, మా సంసారాలు కానీ మా ఇంట్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి వదిలిపెట్టి ఈరోజు మేము హాస్టల్లో అప్పో సప్పో చేసి మా తల్లిదండ్రుల యొక్క రక్తం పిండి మేము ఇక్కడ ఫీజులు కట్టుకుంటూ మేము చదువుకుంటున్నాము, మాకు ఉద్యోగం వస్తున్న ఆశతో ఉన్నాము. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట మార్చి ఈరోజు రాబో కాలానికి వాయిదా వేయాలి అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంతో మేము ఇంత ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని పట్టించుకోకుండా తను చేసిందే చేయాలనుకుంటున్నారు తప్ప మా యొక్క అభ్యర్థన కనీసం వినే నాదుడే కరవయ్యాడా? ఇదే బల్మూరి వెంకట్ గారు ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నారో వీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాన్ని నీట్ మాత్రం ఫెయిల్ అయిందని చెప్పేసి నీట్ ఎగ్జామ్ గురించి రద్దు చేయాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. మరి మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రాష్ట్రంలో అంటే తన ఇల్లు తాను సరిగా చేసుకోలేని వాడు ఎక్కడో పక్కన ఇల్లుగా సరిగ్గా చేస్తా అన్నట్టు ఎక్కడ నువ్వు కేంద్రం మీద కొట్లాడుతున్నావు కానీ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి ఏంది? రాష్ట్రం మీద మీ ప్రేమ ఏంది? కేంద్రంలో మీరు నిలదీస్తున్నారు, మరి రాష్ట్రంలో ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీకు ఒక న్యాయం మీరు చేస్తే సంసారం అవతలోడు చేస్తే వ్యభిచారమా? అంటే ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి ఇవాళ నిరుద్యోగ యువత కానీ యువతులు ప్రతి ఒక్కరు కూడా దానికి ఇంకొకటి రాజకీయంగా మీరు తీసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఏదైతే 2023 మార్చిలో చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మి ఎంతో మంది యువత దాదాపు చేశారు. కానీ నిన్న రాత్రి కూడా ఒక అమ్మాయి కూడా సూసైడ్ చేసుకోవడం, వారిని అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మా జీవితాలు ఆగమైపోతున్నాయో ఇన్నేళ్ళు మేము ఎదురు చూసినామని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా మీరు 30 లక్షల ఉద్యోగాలు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ కూడా వారి మొర మీకు పట్టట్లేదు. అదేవిధంగా మీరు ఇంకొకటి తీసుకున్నట్లయితే యూత్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఏం చెప్పారండి? మేము 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. మరి ఈ రోజు ఎందుకు కనపడట్లేదు? ఎందుకు పరామర్శ? గతంలో ఎలక్షన్ల టైంలో దాదాపు 10-15 రోజులకు ఒకసారి విజిట్ చేసేటువంటి వాళ్ళు ఈ నాయకులు, కానీ ఈ రోజు 7 నెలల కాల వ్యవధిలో ఎందుకు రాలేకపోతున్నారు? అంటే ఎలక్షన్ల కోసం మాత్రమే మీరు వస్తారు, కలెక్షన్ల కోసమే మీరు ఉంటారు, కానీ మా యొక్క బాధ పట్టించుకునేటువంటి నాదులు లేడా? మేము చెప్పుకోవడానికి మా గోడు వెలబోసుకోవడానికి ఎవరున్నారు? తెలంగాణలో నిజంగా కూడా ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మేము డైరెక్ట్ కేసీఆర్ గారిని కలిసి అడిగే వాళ్ళము, లేదంటే కేటీఆర్ గారన్నా లేదంటే హరీష్ రావు గారన్నా ఎవరో ఒకరు మా బాధ వినేవాళ్ళు. కానీ ఈ రోజు వినే నాదుడే లేడే అని చెప్పేసి ఈ రోజు ఇంతకుముందు కేటీఆర్ గారు ఎలక్షన్ల టైంలో చెప్పారు, మీరు కనీసం వాష్రూమ్కు టాయిలెట్ పోవాలంటే కూడా ఢిల్లీకి పోవాలి. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. నిరుద్యోగులను కాదు ప్రతి ఒక్క వర్గాన్ని కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మాటల ముసుగులో పడి అన్యాయం జరిగింది మాకు అని చెప్పేసి ఇవాళ అందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చెప్పొచ్చు. ఎస్ విజయ్ గారు, ఇక్కడ మనం చూసాం ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇచ్చిన పరిస్థితి. జంగయ్య గారు చెప్పినట్టుగా పూర్తిగా యూత్ డిక్లరేషన్లు కూడా ఇచ్చారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్ద నాయకులంతా కూడా వచ్చి ప్రచారం నిర్వహించిన సందర్భం. జాబ్ క్యాలెండర్లు అన్నారు, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ కావచ్చు. 2 లక్షల ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్, అది కూడా తొలి సంవత్సరంలోనే 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించి కూడా హామీ ఇచ్చిన సందర్భం చాలా స్పష్టంగా మనం చూసాం. అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా అది నెరవేరట్లేదు, హామీలు నెరవేర్చట్లేదు అనేది ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వస్తున్న అభ్యంతరం, ఆందోళన కూడా అందుకే కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నడుతున్న పరిస్థితి. కానీ ఎవరైతే ఈ డిమాండ్ చేస్తూ ఉన్నారో ఏ పరీక్ష రాయని వారు మాత్రమే దీక్ష చేస్తున్నారని నిన్న ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే దానిపై పెద్ద ఎత్తున నిరసన జ్వాల మరోసారి తగిలిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా కూడా? అయితే ముందుగా టీ న్యూస్ యాజమాన్యానికి, అలాగే సీతారామరాజు గారు మీకు, అలాగే మన విశ్లేషకులు జగన్ యాదవ్ గారికి, అలాగే ప్రత్యేకంగా టీ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ మొట్టమొదటిగా మరి నమస్తే అండి. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ సమాజం 4 కోట్ల ప్రజలు ఈరోజు అన్నీ గమనిస్తూ ఉన్నారు, A to Z. వాళ్ళు చాలా విజ్ఞులు. అయితే జిగ్జాగ్ ముఖ్యమంత్రి అంటే దొడ్డిదారిన వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు అంతం మొదలైంది. ఈరోజు అది ఏ విధంగా ఉంది పరిపాలన అంటే 1999, 2004 ఏదైతే టర్మ్ ఉందో చంద్రబాబు నాయుడు గారి టర్మ్, 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టారు, తెలంగాణ ప్రజల కోసం పెట్టారు, తెలంగాణ ప్రయోజనాల కోసం పెట్టారు.
అలాగే 2004 నుండి 2014 వరకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన, కొనిజేటి రోషయ్య గారి పరిపాలన, అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన, అంటే 4 ఆంధ్ర ముఖ్యమంత్రుల పరిపాలన అనేది కూడా నియంతల పరిపాలన జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి మరి ఆయన ఆధ్వర్యంలో. కాబట్టి ఈడ పంచాయతీ ఏంది అని అంటే సొంత ఇంచోడే ఈరోజు తల్లై దయమై పట్టినట్టు రేవంత్ రెడ్డి దయమై పట్టిండు ఇప్పుడు. కాబట్టి ఇదే నిరుద్యోగుల విషయం మరి 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మరి మా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మరి ఇదే నిరుద్యోగులను ఇప్పుడు ఎవరైతే మరి ఉద్యమాలు చేస్తున్నారో డిఎస్సిని ఆపండి అని చెప్పి మరి ఆ పిల్లల వెనకాల ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండు, కోదండరామ్ గారు ఎక్కడ పోయినరు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినరు? అంటే ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కార్యనిర్వాహకులైనటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు ఈరోజు మీకు కళ్ళకు కనిపిస్తలేరా? పోలీసులతోటి విపరీతమైన దెబ్బలు, లాఠీ దెబ్బలు తినిపిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసులను అడ్డం పెట్టి భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను ఉక్కు పాదంతో తొక్కేసే పరిస్థితి ఈరోజు ఏర్పాటయ్యింది. అన్నప్పుడు ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము అడిగేది ఏంటంటే, నీవు ఆనాడు ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రజలను పక్కదారి పట్టించి, నిరుద్యోగులను పక్కదారి పట్టించి, మరి విద్యార్థులను పక్కదారి పట్టించి ఓట్లు వేయించుకున్నావు. ఒకటి ప్రజలను పక్కదారి పట్టియడంలో ఈరోజు 1కి 2 ఇస్తా అని, 2కు 3 ఇస్తా అని, 3కు 4 ఇస్తా అని చెప్పి అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నీకు కాలం మొదలైంది నిన్నటి రాత్రి నుంచే. ఎందుకనంటే ఈరోజు నీవు ఇచ్చిన హామీలు, ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని 6 లక్షల కోట్ల అప్పులని నీవు చెప్తా ఉన్నావు. ఈరోజు నీ అప్పులు ఎన్నే? నీవు రోజుకు కనీసం 150 కోట్ల అప్పు లేకపోతే నీకు నడుస్తలేదా అని అంటే మరి నువ్వెందుకు అప్పు చేస్తున్నావు? మరి మేము మమ్మల్ని అప్పులు చేసినావు, అప్పుల కుప్పగా మార్చినావు అన్నావు కదా, నువ్వు ఎట్లా అప్పులు చేస్తా ఉన్నావు? ఎందుకు చేస్తా ఉన్నావు? ఒకటి, నిరుద్యోగ యువతతోటి పెట్టుకున్నటువంటి నీవు నిన్నటి రాత్రి నుంచే మొదలైంది, నేను చెయ్యా అని చెప్పి నియంత్రిత దూరం నీకున్నది. వాళ్ళు ఆపమని అడుగుతున్నారు. ఎందుకు ఆపమని అడుగుతున్నారంటే కొత్త వాళ్ళకి అవకాశం కావాలి. ఒకటి, వాళ్ళు పరీక్షకు మరి ప్రిపేర్ కావాలి కాబట్టి సమయం అడుగుతున్నప్పుడు ఒక పెద్దగా ప్రభుత్వ పెద్దగానే ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీకు ఈ విధంగా వాళ్ళతోటి పెట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. కాబట్టి తెలంగాణ సమాజం నీకు బుద్ధి చెప్పబోతుంది త్వరలోనే. జంగయ్య యాదవ్ గారు, మనం చూసాం ఇటీవల ఒక విద్యార్థి నాయకుడు ఏకంగా నిరాహార దీక్ష చేస్తే 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేని సందర్భం. ఉస్మానియా యూనివర్సిటీలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లాంటి పరిస్థితులు, బూట్ల చప్పుళ్ళు, అక్రమ అరెస్టులు, పెద్ద ఎత్తున విద్యార్థులపై ఆందోళన, విద్యార్థులకు సంబంధించిన అణచివేత కొనసాగుతుందనే ఆందోళన కూడా పెరుగుతున్న సందర్భం. ఇంత పెద్ద ఎత్తున విద్యార్థి లోకం కావచ్చు, నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా, ఒత్తిడి పెంచుతున్నా, ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి చర్చల కోసం కావచ్చు, సమస్య పరిష్కారం దిశగా ఎందుకు అడుగులు పడటం లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో వారి వ్యవహార శైలిని మనం తీసుకున్నట్లయితే, మీరు ఇప్పుడని కాదు, వారిది ఫస్ట్ నుంచి కూడా తీసుకున్నట్లయితే, రేవంత్ రెడ్డి గారి సందర్భం చూసుకున్నట్లయితే వారి ఎలా ఉంటుందంటే, ఓడ దాటేంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా మనం ఇక్కడ స్పష్టంగా అది అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఎవరైతే అవసరం ఉంటుందో, ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు వారికి తగ్గట్టుగా మాట్లాడుతూ వారిని వాడుకొని వదిలేసేటువంటి నైజం మన ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే మనం గతంలో తీసుకున్నట్లయితే ఇదే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసము ఎంత మద్దతు తెలిపారో మనం చూసాం. వారి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు, వారి లీడర్, ఫ్యూచర్ పిఎం అనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ఏదైతే వీళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో, వారు కానీ యూత్ ఏదైతే మనకు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పినట్టు సర్నార్లో స్టేడియం దగ్గర వారిని ఇన్వైట్ చేసేసి, నా మాట నమ్మట్లేదు నువ్వు నిరుద్యోగులు, ఉద్యోగులు మా యువత మా మాట నమ్మట్లేదు కనుక మీరన్నా వచ్చి చెప్పండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని వారి నోటి చేతితో కూడా చెప్పించినటువంటి సందర్భం మనం ఆ రోజు చూసాం. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారి మాటకు కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఇదే నిరుద్యోగులని ఉద్దేశించి నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 7 నెలల కాల వ్యవధి పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి అయితే అందినట్టయితే నాకైతే తెలియదు. అదేవిధంగా మనం రైతుల విషయం తీసుకున్నా కానీ
ఏది వికలాంగుల విషయం తీసుకున్నా కానీ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి 420 హామీలు ఏవైతున్నాయో ఏదైతే 6 హామీలుగా చేసుకున్నటువంటిది 420 గ్యారంటీలు అన్నారు. కానీ లీడర్లు ఇచ్చిన మాటకే గ్యారంటీ లేనప్పుడు వేరే వాళ్ళకి ఇంకొకరికి మాట ఉంటుందండి. అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిన్న మనం చూసినట్లయితే నిరుద్యోగుల దాన్ని మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, వేరే పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది ఒక కృత్రిమ ఉద్యమము అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏదంటే పత్రికలు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనపడుతుందని చెప్పి మన దగ్గర తెలంగాణలో ఒక సామెత ఉంది. అంటే పత్రికలు అంటే ఏదైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు రేసులో ఉన్నప్పుడు కానీ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కానీ ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ 100-150 మందిని ముందే అలర్ట్ చేసేసి అక్కడికి పంపించేసి జై సీఎం, సీఎం కాబోయే సీఎం అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి ఇదే కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది మనము ప్రెస్ మీట్లలో చూడడం జరిగింది. అంటే వారు ఆ విధంగా చేశారు కనుక మిగతా వారు కూడా అలానే చేస్తున్నారేమో అని చెప్పేసి ఈరోజు ఏదైతే నిరుద్యోగులు చేస్తున్నటువంటి ధర్నాని హేళన చేస్తూ స్వచ్ఛందంగా మా కడుపులు మండుతున్నాయి, మా కుటుంబాలు ఆగమవుతున్నాయి అని చెప్పేసి నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద అర్ధమరాత్రి ఆకలికి భరించకుండా వచ్చి నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పట్టించుకోకపోగా అంటే వారు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే నిజంగా కూడా వారికి వాస్తవానికి సీఎం గారు అన్నప్పుడు చాలా పనులు ఉంటాయి. ఇది ఒక్కటే సమస్య కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలను పరిష్కరించేటువంటి సందర్భంలో ఏనాడు కూడా ఎక్కడ కూడా కనిపించకుండా వేరే పార్టీల నుంచి వచ్చేటువంటి వారిని నాయకులను ఎంకరేజ్ చేస్తూ వారిని జాయినింగ్ చేసుకుంటున్నారు, వారికి రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఏదైతే రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు కానీ నిరుద్యోగులకు మాత్రం మీరు ఉద్యోగం కల్పించే పరిస్థితుల్లో లేరు. అంటే రాజకీయ ఉద్యోగులు ఏదైతే ఎమ్మెల్యేలు కానీ మిగతా చైర్మన్లు కానీ ఏదైతే లీడర్లని ఎంకరేజ్ చేసుకోవడం వల్ల పార్టీ బలంగా చేసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీని బలంగా చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క గోడు మాత్రం పట్టించుకున్న పాపాన పోవట్లేదు. నిజంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ 7 నెలల కాల వ్యవధిలో ఏమైనా ఉంది అనుకుంటే జీరో అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా సంక్షేమం కోసం ఏనాడు మీరు అభివృద్ధి చేసినారు, రైతు బంధు కానీ. అదేవిధంగా ఇంకొక విషయం మీరు తీసుకున్నట్లయితే పెన్షన్లు, ఇక్కడ పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 10 సంవత్సరాల కాల వ్యవధిలో పెన్షన్లు ఇచ్చినటువంటి వాటిని కూడా తిరిగి ఇవ్వమని నోటీసులు పంపించడం. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే తిన్నది కక్కువ అంటే వాడిని ప్రాణం పోవాల్సిందే కానీ తిన్నది ఎక్కడ కక్కుతారండి. అంటే ఇట్లాంటి పరిస్థితి మనం రేవంత్ రెడ్డి గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కూడా ఇది చాలా తెలంగాణ జనము ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజానికం మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ఇంత దిగజారి మాకు ఏ రోజైతే మాట్లాడి మాకు ఇంత న్యాయం చేస్తారని ఆశలు పెట్టుకున్నాం కానీ మా ఆశలన్నీ అడియాశలు చేసి ఇయ్యాల ముఖ్యమంత్రి గారు. కనీసం మేము చెప్పుకునే గోడనే వినండి అంటే ఒక మంత్రి రాడు, ఒక ఎమ్మెల్యే రాడు, ఒక చైర్మన్ కూడా పలకరించిన పాపన పోవట్లేదు. ఇంత ధర్నాలు ఇంత రాస్తారోకోలు చేస్తుంటే ఎక్కడ కూడా లాఠీ చార్జీలు కానీ పోలీసుల యొక్క చూస్తున్నాం మనం. అంటే ఇంత దౌర్జన్యంగా ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఆలోచించాల్సిన విషయం కూడా ఉంది ఇక్కడ. విజయ్ గారు ఇక్కడ మనం చూస్తే ఇటీవల నిరుద్యోగులకు సంబంధించిన నిరసన హోరెత్తిన సందర్భంలో వారితో చర్చలు జరిగే అవకాశం ఉంటుందని ఆశించారు. కానీ ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. నిన్న పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినా కూడా అదే సందర్భం. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదనే ఆవేదన ఆందోళన నిరుద్యోగులు పెరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం సంబంధించిన వైఖరి మాత్రం కోచింగ్ సెంటర్ల కోసం దీక్షలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక కృత్రిమ ఉద్యమం, సంబంధం లేని అందరూ కూడా ఆందోళన చేస్తున్నారని చెప్పేసి చేస్తున్న ఈ మొత్తం ప్రకటనలకు సంబంధించిన వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అయితే దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందండి. తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అంతర్మదనంలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. 7 నెలల కాలంలో వాళ్ళు ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కొద్దిగా టైంని పొడిగియడం, దాని తర్వాత అదైపోయిన తర్వాత ఇంకా ఏం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఒకటి నరసింహారెడ్డి కమిషన్ అనేది ఒకటి వేసి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు వేయడము, కమిషన్లు వేయడం వాళ్ళ మీద తప్పిస్తే ఎందుకు ప్రజల దృష్టిని మళ్లించాలి. ఎందుకంటే అసలు అమలుకు నోచుకోలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకటి నరసింహారెడ్డి కమిషన్ గారిని అనవసరంగా వేయడం, దాని తర్వాత జరిగింది ఏంటి అని అంటే ఈ ఎమ్మెల్యేల ఏది ఆ పార్టీలో చేర్చుకోవడం అనేది అయితే పార్టీ మార్పిడి వ్యవస్థ ఉందో ఈ రెండింటిని దృష్టిని మళ్లించనీకని ఈ తతంగం అంతా చేస్తూ ఉన్నారు. కానీ కుట్ర ఏంది అని అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు అనే అతను ఈరోజు తెలంగాణకు అడుగడుగున తెలంగాణ రాష్ట్రం రాకుండా ఆపినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి కూడా చంద్రబాబు నాయుడు. ఈరోజు చచ్చిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళా జీవం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి
హైదరాబాదు ఆస్తులను ఎట్లా ధ్వంసం చేయాలి. ఈరోజు దాదాపు 1,00,000 కోట్లకు పైగా చంద్రబాబు నాయుడు ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి. అయితే తన ఆస్తులను ఏ విధంగా కాపాడుకోవాలి, అలాగే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో మళ్ళీ నేను ఒక రాజకీయ శక్తిగా ఎదగాలనే ఏకైక కుట్రతోటి రేవంత్ రెడ్డి గారిని పావుగా వాడుకుంటూ ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీని నేను మళ్ళీ నిర్మిస్తా అని చెప్పి మొన్న శపథం చేసిపోయాడు. అది హిడెన్ ద కటన్. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి గురువైన చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడైన రేవంత్ రెడ్డి గారికి మధ్య సయోధ్య. అది ఏది ఇద్దరు ముఖ్యమంత్రులు లేదు, అది ఎక్కడ పునర్విభజన చట్టానికి సంబంధించిన మీటింగే కాదు అది వాస్తవంగా. అయితే అందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణుని పాత్రలో ఆడ మోదీ గారు ఉండుకుంటూ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారితో తెలంగాణను ఎట్లా కబ్జా చేయాలి, అప్పటి వరకు పునర్విభజనకు సంబంధించినటువంటి ఏ హామీలు కూడా నెరవేర్చొద్దనే ఏకైక లక్ష్యంతో ఇదంతా ట్రయాంగిల్ సినిమా నడుస్తూ ఉన్నది. ఈ ప్రజలను, ఈ నిరుద్యోగులను కాపాడేది ఏకైక పార్టీ, ఏకైక శక్తి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ తప్పిస్తే వేరేది కాదు. ఈ కుట్ర భగ్నం చేయాల్సిన అవసరం ఎట్లా ఉన్నది అని అంటే ఈరోజు అందుకే కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను తీసుకుంటుంటే, ఎమ్మెల్సీలను తీసుకుంటుంటే, ఎంపీలను కొంటుంటే కూడా సైలెంట్ మోడ్లో ఎందుకున్నాడంటే ఆయన ఒకటేసారి ఉప్పెనలాగా లేస్తాడు, ప్రజలకు అర్థం చేయాలి అనే ఉద్దేశంతో సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఈరోజు ఏమంటున్నారు అంటే ఆయన చేతాగా సైలెంట్ ఉన్నారు అంటారు వాళ్ళు. కానీ రేపు పొద్దుగల ప్రజలకు అర్థమైతే ఉన్నది, నిరుద్యోగులకు అర్థమైతే ఉన్నది. వాళ్ళని రోజు ఆంధ్ర అంటే 2014 కంటే ముందున్నటువంటి ఆంధ్ర పరిపాలనను ఈరోజు కొనసాగిస్తారు. అంటే ఇప్పుడు పోలీసు రాజ్యం నడుస్తూ ఉన్నది, ఆంధ్ర రాజ్యం నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇంకొక 15 రోజులు ఆగితే ఈరోజు గేట్లు ప్రజలకు తెరిచేస్తాడు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి ఎట్లా పరిపాలన చేస్తాడు, అసలు ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఉంటుందా లేదని మీరు చూడబోతారు. జంగయ్య గారు మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే నిన్న రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న వేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. నేపథ్యం ఏంటంటే అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఒక్కొక్కరికి 50 కోట్లు ఆఫర్ చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి కర్ణాటకలో బీజేపీ 50 కోట్లు ఆఫర్ చేస్తూ ఉంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ఎంత రేట్ ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకు మీరిచ్చే రేట్ ఎంత అని చెప్పేసి సూటిగా ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ ఎపిసోడ్ని? కర్ణాటకలో ఉన్నటువంటిది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వము, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కేంద్రం అధికారంలో ఏదైతే బీజేపీ అధికార పార్టీ ఉందో, మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కేంద్రము అధికారంగా మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవడానికి, కొనుగోలు చేయడానికి 50 కోట్లు ఆఫర్ చేస్తుందని చెప్పి సిద్ధరామయ్య గారు అన్నారని ఇప్పుడు మీరు ఏదైతే కేటీఆర్ గారు ట్వీట్లో వేదికగా చెప్పారో దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కూడా ఎలక్షన్స్లలో ఉన్నటువంటి దాంట్లో పాంచన్యాయ కింద వాళ్ళు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో ఆ సందర్భంలో అక్కడ పెట్టుకునేది ఏంటంటే పార్టీ ఫిరాయించినటువంటి ఏ ఎమ్మెల్యే అయినా గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించినట్లయితే ఇమ్మీడియట్లీ అనర్హుడుగా ప్రకటిస్తాము అని చెప్పేసి స్పష్టంగా అందులో రాసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి దానినే పాటించినటువంటి ఈరోజు అంటే ఎక్కడ కూడా మన తెలంగాణకు వచ్చేసరికి మాత్రం అది అమలు కావడం లేదు. కానీ వేరే రాష్ట్రాలలో అంటే వారు ఉన్నటువంటి రాష్ట్రాలలో మాత్రం దానికి వర్తించదు. అంటే వాళ్ళు రాసుకున్నటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి దానికే వాళ్ళు న్యాయం చేయలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందనేది స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే ఎక్కడ కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పారు. మరి ఈరోజు మీరు పార్టీ మార్చుకొని మీరు కండువాలు మారుస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి అనుకోండి, లేదంటే ఇక్కడ కేకయ్య గారి ఇంటికి, ఇట్లా ప్రతి ఒక్కరి చోటికి ఎవరైతే వస్తా అన్నారో వారింటికి ఇల్లు తిరుగుతూ అంటే ఎక్కని కడపలేదు దిగని మెట్టు లేదన్నట్టు ప్రతి సందర్భంలో మీరు పోయి పార్టీ కోసం అని చెప్పేసి కండువాలు మార్చి జాయిన్ చేసుకుంటున్నారు. కానీ నిజంగా కూడా మరి మీరు పదవులు ఆఫర్ చేస్తున్నారా, పైసలు ఆఫర్ చేస్తున్నారా, ఇంకేమన్నా దాచిపెడుతున్నారా? అంటే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి మీరు ఏమైనా హామీలు ఇస్తున్నారా? అంటే ఏ విధంగా మీరు ఈరోజు తెలంగాణలో ఈ యొక్క ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు
అంటే మీరు అధికారం మీకు ప్రజలు ఎంతవరకు ఇచ్చారయ్యా అంటే మీకు ఇచ్చినటువంటి 60 సీట్ల మాత్రమే మీరు చూసుకోవాలి, కానీ మిగతా వాళ్ళని తీసుకొచ్చేసి ప్రతిపక్షంలో గెలిచినటువంటి వారిని అంటే ఏ దొడ్లే కట్టినా పర్వాలేదు మా దొడ్లే ఇంతే చాలు అని తెలంగాణలో మన దగ్గర సామెత ఉంది ఒకటి. ఏంటంటే ఏ దొడ్లేనన్నా కట్టని మా దొడ్లే ఇంతే చాలు అంటే మా పిల్లడు అంటే ఎవరికో పుట్టిన పిల్లని మా పిల్లగాడని ముద్దాడుతున్నారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినటువంటి కండవాలు కప్పుకొని గెలిచినటువంటి నాయకులు ఈరోజు కండవా కప్పి మా కాంగ్రెస్ పార్టీ మా బలం 80 మంది అంటే ఎక్కడ కూడా స్వతహాగా గెలవలేని వాళ్ళు పక్క వాళ్ళ సపోర్ట్ అంటే ప్రత్యక్షంగా రాజకీయాలలో చేయలేనప్పుడు పరోక్షంగా రాజకీయం. ఇంతకుముందు నేను గతంలో చెప్పాను అంటే పరోక్షంగా సపోర్ట్ తీసుకుంటూ ఎక్కడికక్కడ స్టాండ్ కావాలని చూస్తున్నారు, కానీ నిజంగా కూడా ప్రజలకు మీరు దగ్గర అయితే బాగుంటుంది. ఇక్కడ నాయకులకు దగ్గర అవుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా మీరు చూసినట్లయితే ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదు. అదే వి హనుమంతరావు గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ నాయకులు. నిజంగా కాంగ్రెస్లో ఎంతో మంది కష్టపడి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అదే జెండాను నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలు మనం ఎంతో మంది ఉన్నప్పటికీ వాళ్ళని గుర్తించకుండా ఈ రోజు కార్లలో దిగినటువంటి వారినో గెలిచినటువంటి వారినో తీసుకొని కండవాలు కప్పేసి వాళ్ళకు రంగు ఊసేసి మా పార్టీ అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళలో కూడా అసంతృప్తి చాలా విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడ్డని పక్కకు పెట్టేసినప్పుడు ఎవరికైనా కూడా ఆ కడుపు మంట అనేది రేవంత్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ కూడా దాన్ని దాచిపెడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటిది ఎన్నో అనుభవించారు. అంటే ఈ విధంగా మనం ఎక్కడ కూడా రాజకీయాలలో మనం కామన్గా ఎవరైతే ఉంటారో వారికి మనం సముచిత స్నానం ఇస్తే బాగుంటుంది. కానీ ప్రతిపక్షం నుంచి ఉన్నటువంటి వాళ్ళని తీసేసుకొని దాన్ని విలీనం చేసేస్తాము అని చెప్పుకుంటూ ఇంకొక మంత్రి ఏదైతే ఉన్నారో నేను కేసీఆర్ గారిని అరెస్ట్ చేయడమే నా లక్ష్యం అంటాడు. అంటే మీరు కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడానికే మీరు ప్రజల్లో ఉన్నట్లయితే గదే మాట మీరు ఆ రోజు ఎలక్షన్ల ముందు నేను ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో కేసీఆర్ గారిని జైలు పంపడం నా లక్ష్యం అని మీరు ఎందుకు పోలేదండి ఎలక్షన్లలో? అంటే ప్రజల దగ్గర మీకు ఇది చేస్తాము అది చేస్తాము మీకు న్యాయం చేస్తాము మీరు సమస్యలన్నీ నేను తీరుస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వచ్చేసరికి మాత్రం ఒక్కొక్క మంత్రి కానీ ఒక మంత్రి ఏమో ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రిని జైలు పంపుతా అంటాడు, ఇంకొక మంత్రి వచ్చేసి ఏమో లేదు ఆయన కుర్చీ ఇంకా ఎప్పటికెక్కడు అని ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక పార్టీ భూస్థాపితం బొందబెట్టేసిన అంటారు. అంటే వీళ్ళు బొందలు పెట్టనీకి లేదంటే జైళ్ళకు పంపనీకి గతంలో ఉన్నటువంటి తోడనికి వచ్చింది. అంటే ప్రజలకు మీరు ఏమీ చేయరన్నమాట. అంటే ప్రజల సంక్షేమం మీకు పట్టదు, ప్రజల అభివృద్ధి పట్టదు, రాష్ట్ర అభివృద్ధి పట్టదు. రాష్ట్రం ఎక్కడన్నా ఆగం కానీ రైతులు ఎక్కడన్నా పోని, నిరుద్యోగులు ఎక్కడన్నా పోని, యువత పోని, విడోలు పోని, ఎక్కడ వికలాంగులు పోని, ప్రతి వాడు ఎవడు ఎక్కడ చచ్చినా పర్వాలేదు మేము మాత్రం మంచుకుంటే చాలు, నేను నా కుటుంబం బాగుండాలనే ఒక ధోరణితోనే ఇలా పరిపాలన సాగుతుంది. కానీ పేరుకు మాత్రం పేపర్లలో ప్రకటన మేము ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పేసి ఒక గంట సేపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు తీసుకోవడానికి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులు ఉంటారన్నారు, మంత్రుల తర్వాత కలెక్టర్లు ఉంటారన్నారు, కలెక్టర్ల తర్వాత అధికారులు ఉంటారన్నారు. కానీ ఇలా చూస్తే ఏ ఒక్కరూ లేరు. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రం చీకట్లుగా అమ్ముకొని ఎదురు చూస్తున్నది. అయ్యో ఇంత అన్యాయం అయిపోతుంది. ఒకప్పుడు గతంలో 2014 కంటే ముందు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి పరిణామాలు ఈరోజు మనం చూస్తున్నట్లయితే అవే మళ్ళీ పునరావృతమైనవి. కానీ ఏనాడు కూడా చీకట్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుపోయి ఎక్కడ ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇలా ఇన్నేళ్ళు కష్టపడ్డటువంటి దాన్ని బూడిదలో వచ్చిన పన్నీర్ లాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఉందని మనం చెప్పొచ్చు. విజయ్ గారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పగలు రాత్రి తేడా లేకుండా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న పరిణామాలకు వేదికగా నిలుస్తుంది తెలంగాణ ఇటీవలి కాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేసిన కీలకమైన వ్యాఖ్యలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తుందని అక్కడ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గారు కూడా దాన్ని ట్యాగ్ చేస్తూ మరి తెలంగాణలో కూడా జరుగుతోంది ప్రక్రియ. మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఎంత ఇచ్చి ఎన్ని ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందని ఒక సూటి ప్రశ్నను లేవనెత్తిన సందర్భం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కుట్రను కాంగ్రెస్ పార్టీ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ను భూస్థాపితం చేద్దామనే ఒక ఏకైక లక్ష్యంతో ట్రయాంగిల్ సిరీస్లో మోదీ గారు బ్యాక్ ఎండ్ ఇచ్చుకుంటూ తర్వాత చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారిని దించి ఈరోజు మరి ఎమ్మెల్యేల కొనుగోలు విషయం నడుస్తూ ఉంది. మరి పోయిన ఎలక్షన్లో కూడా విపరీతమైన డబ్బును చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ప్రతి నియోజకవర్గానికి 10 నుండి 15 కోట్ల రూపాయలు ఇచ్చి ఎన్నికలను మరి భ్రష్టు పట్టించిన తీరు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఇది పెద్ద కుట్ర ఏంది అని అంటే ఈరోజు బీఆర్ఎస్ను తుదముట్టించాలి అని అంటే వాస్తవంగా బీఆర్ఎస్ అంటేనే మరి కేసీఆర్ అంటే బీఆర్ఎస్. ఈరోజు ప్రతి చెట్టుకు పుట్టకు కేసీఆర్ గుండె అటాచ్మెంట్ అయి ఉన్నది. మీరు ఎంత ఇలాంటి చిల్లర పనులు చేస్తారో అంత మరో ఉద్యమము
ఈరోజు రాబోతుంది అనడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈరోజు మరి ఈ ఉద్యమం బీఆర్ఎస్ఎస్ సృష్టించింది, ఏది నిరుద్యోగులది. నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఉద్యమం బీఆర్ఎస్ఎస్ సృష్టించింది, కేసీఆర్ వెనుక బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తుండని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వ్యాఖ్యానిస్తారు కదా. దానికి సూటి జవాబు ఏంటంటే, మరి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సంవత్సర కాలం నుండి మరి ఉద్యమాలు నడిపించారు కదా, దాన్ని మీరే నడిపినట్టు కదా. మీరు సాక్ష్యానికి ఇప్పుడు మీ మాటలతోటే ఇక్కడ సాక్ష్యం పలుకుతా ఉన్నాం. అంటే నీవే చెప్తున్నావు కదా, మరి నీవే చెప్తున్నప్పుడు మరి ఇవన్నీ మేము చేస్తున్నామని మా మీద వేస్తున్నారు. అంటే ఈరోజు నిరుద్యోగ యువతది కావచ్చు, పింఛన్ల విషయం కావచ్చు, ఇప్పుడు RRR కోసము ఉన్నటువంటి అసైన్డ్ భూముల లాక్కోవడం కావచ్చు, ఒక్కటి కాదు కదా, నీళ్ళు ఇవ్వకపోవడం కావచ్చు, విద్యుత్ ఈరోజు మరి రోజుకు 4 సార్లు విద్యుత్ మరి అవసరాలకు అందట్లేదు అన్నప్పుడు ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలు అంటే ప్రజలకు కావాల్సింది కూడు గూడు గుడ్డ. దీన్ని నీళ్లు నిధులు నియామకాలతో ఏ విధంగా పంచాలని ఏకైక లక్ష్యంతో బంగారు తెలంగాణ కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు తెలంగాణను బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో తీసుకొచ్చిండు. దాన్ని చూసి ఓర్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇతర నాయకులు, అంటే ఆనాటి నుండి కేసీఆర్ అంటే వ్యక్తిగతంగా పడిరాని నాయకులందరూ ఈరోజు ఏకమైపోయి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు అని అంటే, మొత్తం దీన్ని తెలంగాణ అభివృద్ధిని ఆపేయాలని ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారి పథకాలు మొత్తం, అంటే నీటి పథకాలు, విద్యుత్ పథకాలు, మరి నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అందులో భాగంగా వాటిని తుడిచేయాలని ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఈ రోజు మీకు ఒక్క మాట చెప్తానండి, దయచేసి వినాలి, ఎందుకంటే ఇది ప్రజలకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. మరి 10 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు మరి కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి 2,33,000 పైచిలకు ఉద్యోగాల సృష్టి మరి రేవంత్ రెడ్డి గారు చేసిరా, కేసీఆర్ గారు చేసిరా? ఈ రోజు వరకు నోటిఫికేషన్ ఇవ్వలేను. ఈ రోజు నీవు వచ్చిన వెంటనే మరి జాబ్ కార్డు ఇస్తున్నావు, మరి జాబ్ కార్డు ఇప్పటిదాకా నీవు విడుదల చేయకపోతే మరి అన్నప్పుడు నిరుద్యోగులు వాళ్ళ మాట అంటే నీవు నిరుద్యోగులను మోసం చేస్తే ఈ రోజు రోడ్ ఎక్కిర్రా, మరి అది కేసీఆర్ గారు మూవ్మెంట్ రోడ్ ఎక్కిర్రా అంటే ఈ విధమైనటువంటి ఆలోచన విధానంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కటి వచ్చే కాలంలో ఈరోజు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు, అలాగే రేవంత్ రెడ్డి గారికి, ఈరోజు కేసీఆర్ ఏది కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఆలోచన చేసుకోవాలి. అందులో రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సపరేట్ ఉన్నారు. రేపు పొద్దుగాల ఈయన ఉండడు, ఆ కాంగ్రెస్ మళ్ళీ దిక్కు దివాన లేకుండా అయిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చిన నష్టం లేదు, ఎమ్మెల్యేలు పోయినంత ఇప్పుడు ఎవరు ఏ పార్టీ నుండి వచ్చిండ్రో ఆ పార్టీకి వెళ్ళిపోతే బీఆర్ఎస్కు కానీ కేసీఆర్ గారికి ఏం నష్టం. కానీ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు, మేము అసలు తప్పు చేసినాం రా బాబు, ఈ రేవంత్ రెడ్డి మాటలు విని, అబద్ధాల మాటలు విని అనే ఏకైక ఉద్దేశంతో ప్రజలున్నారు. ఈ 15 రోజులలో మరో తెలంగాణ పోరాటం రాబోతున్నది. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పబోతున్నాం. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టకుండా పార్టీ ఫిరాయింపులపైన దృష్టి పెట్టడంపై తెలంగాణ సమాజం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిరుద్యోగులకు సంబంధించిన కీలకమైన సమస్య రోజురోజుకు కూడా ఉగ్రరూపం దాలుస్తున్నా, ఉధృతమవుతున్నా కూడా కనీసం ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడం, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంపై కూడా నిరుద్యోగులు రోజురోజుకు భగ్గుమంటున్న సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అదే అంశాన్ని ఈరోజు ఈ చర్చలో మేధావులు, విశ్లేషకులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ జంగయ్య గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. నమస్తే.